సిరీస్ కనెక్షన్ ఆఫ్ బల్బ్స్, ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ బల్బ్స్. సో మనం ఏం చెప్పాము, ఒక వలయం ఉండాలి. ఆ వలయంలో ప్రధానంగా మనకి ఉండాలా, బ్యాటరీ. ఈ బ్యాటరీ నుంచి మనము ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు 240 volts ఏసీలో నుంచి ఏం చేస్తున్నాము, బ్యాటరీ ఎలిమినేట్ ద్వారా డీసీ కరెంట్ తీసుకుంటున్నాం. ఈ డీసీ కరెంట్ ఎంత ఉంది ఇప్పుడు, డీసీ 6 voltsలో పెట్టాం. ఈ 6 voltsలో పెట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇది సిరీస్ వలయం ఈ విధంగా ఉంది. రెండు బల్బులు కూడా మనకు వలయంలో ఒకే వరుసలో కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా సర్క్యూట్, ఇవన్నీ కూడా కండక్టర్స్. వలయం ఇలా ఉంది. సో ఈ రెండు వైర్లు బ్యాటరీకి కనెక్ట్ చేయబడి, బ్యాటరీ ప్లస్ ఒకటి మైనస్ ఒకటి. సో బల్బుల శ్రేణి సంధానం అంటారు, తెలుగులో అయితే బల్బుల శ్రేణి సంధానం, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ బల్బ్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ప్యారలల్ కనెక్షన్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది తీసేస్తున్నాం సిరీస్. ఇప్పుడు చూడండి, కొద్దిగా పోర్ట్ సరిగా లేదు. ఇప్పుడు చూసారు కదా, ప్యారలల్ కనెక్షన్ అంటాం దీన్ని, ఒక బల్బుకి ఇంకొక బల్బు. సో ప్యారలల్ కనెక్షన్ వల్ల మనకు ఏం బెనిఫిట్ ఉందని చెప్పినాము, మన గృహాల్లో ఉండేటటువంటి హౌస్ కనెక్షన్స్ అన్నీ కూడా ప్యారలల్లో కలుపుతారు. ప్యారలల్లో కలిపినప్పుడు ఒకే రకమైనటువంటి వోల్టేజ్, ప్రతి బల్బులో కూడా ఒకే రకమైనటువంటి కాంతి వస్తుంది. మనం ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో మనం ఇచ్చేటటువంటి వోల్టేజ్, ఆ వోల్టేజీ ప్రతి కనెక్షన్లో కూడా అంతే వోల్టేజీ ఉంటుంది. కాబట్టి మనకు అదే సిరీస్లో అయితే మనం బల్బుల సంఖ్య పెంచే కొద్దీ ఆటోమేటిక్గా ఆ బల్బుల యొక్క కాంతి తగ్గిపోతుంది. సో ఈ సిరీస్ కనెక్షన్ని మనం ఎక్కువగా ఎక్కడ వాడతామని చెప్పాం, సీరియల్ బల్బ్స్లో వాడతామని చెప్పి. సో ఇవి ఇంకా ఎక్కువైపోతే నంబర్ పెరిగే కొద్దీ మనకు డిమ్గా కనిపిస్తాయి. సో దీన్ని బల్బుల శ్రేణి సంధానం అని, ఇందాక మనం చూపించిన దాన్ని సమాంతర సంధానం అని చెప్పేసి అంటాం. ఇవి కండక్టర్స్. అంటే మనం సర్క్యూట్లో వలయాన్ని పూర్తిగా, ఎప్పుడు కూడా వలయం ఎక్కడైనా బ్రేక్ అయితే మనకు బల్బులు వెలగవు. కాబట్టి ఇవన్నీ కూడా కండక్టర్స్ అంటాం వీటిని. సో మళ్ళీ మనం ఇక్కడ పెట్టాం, ఇప్పుడు ఈ బల్బ్ ఇక్కడ తీసి పెట్టాం, వెలిగిందా, వెలగలేదు అంటే సర్క్యూట్ ఎక్కడో బ్రేక్ అయింది. మళ్ళీ సర్క్యూట్ని ఏం చేయాలి, మనం కలపాలి. ఎక్కడో దగ్గర కండక్టరు చూడండి, ఇప్పుడు ఇక్కడ సర్క్యూటు బ్రేక్ అయింది. ఓకేనా, ఇవి కండక్టర్స్.
ఓకేనా. అంటే కొద్దిగా కనెక్షన్ ప్రాబ్లం వల్ల లైటింగ్ మనకు కరెక్ట్గా రావట్లేదు. సో ఈ బల్బ్ ఎంత ఉంటుందో అదేవిధంగా ఈ బల్బు కూడా వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? దీన్ని మనం విద్యుత్ వలయం అంటాం. సో వలయాలన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి. ఆ వలయాలన్నీ కూడా మనం పూర్తిగా వలయం పూర్తయిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలా. ఎక్కడైనా మనము కనెక్ట్ చేసిన తర్వాత ఆ బల్బులు వెలగలేదనుకోండి, ఎక్కడో సర్క్యూట్ బ్రేక్ అయి ఉంది. ఆ సర్క్యూట్ ఎక్కడ బ్రేక్ అయిందో మళ్ళీ చూసుకొని ఆ వలయంలో ఎక్కడైనా కండక్టరు 2 టెర్మినల్స్ మధ్య కనెక్ట్ చేయబడకుండా ఉంటే మళ్ళీ దాన్ని కనెక్ట్ చేసుకొని మనం ఆ విధంగా బల్బుల యొక్క శ్రేణి మరియు సమాంతర సంధాలని పరిశీలించుకోవచ్చు. ఓకేనా. రైట్. ఇంకా